జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచరంలో గ్రహస్థితులు ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వారికి వివాహ ప్రయత్నాలు ఏమన్నా మీరు చేస్తూ ఉంటే కనుక వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి అవకాశం చక్కగా ఉంది. ఒకవేళ మీరు కనుక మ్యారేజ్ బ్యూరోలు ఏమన్నా నడుపుతూ ఉంటే, ఈ మ్యారేజ్ బ్యూరోలు నడిపే వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వివాహక వేదికకి సంబంధించి మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ ప్లాన్ చేద్దామని అనుకున్నా సరే ఈ వారం మీకు అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఈ ప్రయత్నాలు మీరు చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు. అలాగే ఒకవేళ మీ ఇద్దరికి మధ్య వివాహితులయ్యి భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు, అనుమానాలు, అపార్థాలు ఉండే అవకాశం ఉంది, అవన్నీ కూడా ఈ వారం చక్కగా తొలగిపోతాయి. వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార లబ్ధి కలుగుతుంది ఈ వారము. వ్యాపారంలో కొంత మంచి మార్పులు అంటే ఆదాయపరంగా అయితే ఈ వారం చాలా బాగా సాగుతుంది. వ్యాపారస్తులకి మంచి లబ్ధికరంగా సాగుతుంది. మీకు కొంత అంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉందని చెప్పాలి వ్యాపారస్తులకు ప్రత్యేకించి. ఎవరితోటి కూడా ఆరాట పోరాటాలు లేకుండా కొంత మనీ ఈజీగా రూట్ చేసుకోవడానికి కూడా ఈ వారం అవకాశం చక్కగా ఉందంటే ఒక్కొక్కసారి బిజినెస్ కొన్ని కారణాల రీత్యా ఆగిపోతూ ఉంటుంది, అంటే కొంచెం డల్ అవుతుంది, మధ్యలో బ్రేక్ పడినట్టు అనిపిస్తుంది. కానీ ఈ వారం అలా అనిపించకుండా చాలా చక్కటి బిజినెస్ అవ్వడానికి చక్కగా గోచార గ్రహస్థితులు మీకు చక్కటి అనుకూలతను కలగజేస్తుంది. ఎంత అగ్రెసివ్గా ఆలోచిస్తారో అంతే స్థిమితంగా కూడా ఆలోచిస్తారు. అంటే ఆలోచనల్లో బాగా వేడి ఉంటుంది, అంటే అగ్రెసివ్గా ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ వారం మీకు సాగుతుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కుజ భగవానుడు మరియు బుధ భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టారు. అలాగే మీకు 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా మీ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. అన్ని పరంగా అంటే అన్ని రకాలుగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా చదువుకోవాలి కొత్తగా అంటే హైయర్ ఎడ్యుకేషను లేదా చదువుకునే పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఏదైనా ఒక మంచి కోర్సులో ఎన్రోల్ అవుదామని అనుకుంటారు. కొంతమంది వ్యాపారం చేస్తూ చదువుకుందాం అనుకుంటారు. ఈ కోవకి చెందిన వాళ్ళు కనుక మీరైతే కనుక చాలా బాగా ఉంటుంది. హార్డ్వేర్ రంగం అంటే బాగా చదువుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఏ సబ్జెక్టు చదువుకుంటే మీకు మీ అభివృద్ధికి బాగా అది తోడ్పడుతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. హార్డ్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. హార్డ్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కుటుంబ జీవితం బాగా ఉంటుంది. అలాగే
మీకు వృత్తిపరంగా కూడా చాలా అనుకూలతలు ఈ వారం తటస్థించబోతున్నాయి. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. కాకపోతే ఉద్యోగస్తులు హార్డ్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉత్తమ సమయం అని చెప్పాలి. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా శుభకరంగా సాగుతుంది. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం ఈ వారము. విద్యార్థినులకి మంచి సమయమే. కాకపోతే విద్యార్థినులు కొంచెం మురుకులు పరుకులు ఎక్కువ అవుతాయి. అంటే వాళ్ళే కొంచెం టైం టేబుల్ బాగా ఫ్రేమ్ చేసుకొని బాగా చదువుకోవడానికి మీకు మీరే అవకాశం చక్కగా ఉంది ఈ వారము. ఒక నిమిషం కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి స్టడీ చేస్తూనే ఉంటారు. ఈ వారంలో గోచర గ్రహస్థితులు అలా అనుకూలతను కలిగిస్తున్నాయి. కాకపోతే ఈ వారం చివరిలో అంటే 19వ తారీఖు నుంచి కొంత మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వెళ్తారు. అంటే చదువుతూ పక్కన పెట్టేసేసి ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు, లేదా ఏదైనా పాట వినాలనిపించి చదువుతూ పక్కన పెట్టేసేసి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. బట్ ఏదేమైనా సరే స్మూత్గానే సాగుతుందని చెప్పాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీ మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీ రాశిని చూడడము, అంటే మీ మిథున రాశిని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా శుభ సంకేతం అనే చెప్పాలి. మళ్ళీ 1 ఇయర్కి కానీ ఇలాంటి గ్రహస్థితులు రావంటే మిథున రాశిలో ధనుసు రాశిలో బుధ భగవానుడు ఇంకా ఉంటాడు. ఈ నెల వరకు ఉంటారు. కానీ మళ్ళీ ఈ నెల వెళ్ళిపోతే ఆయన బుధ భగవానుడు ధనుసు రాశి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ధనుసు రాశిలోకి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము మరియు ఈ నెలంతా కూడా మీరు విడవకుండా సరస్వతి అమ్మవారి ఆరాధన చేయండి. సరస్వతి అమ్మవారి ఆరాధన ఎంతగా చేస్తే మీకు అంత చక్కగా ఉంటుంది. మీ ధనుసు రాశిలోనే మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం ఉంది కాబట్టి పరిహారం చివరిలో నేను చెప్తాను. కానీ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరిహారం ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి సరస్వతి అమ్మవారి ఆరాధన విడవకుండా చేసుకుంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు అందుతాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము. మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.